ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త టీడీపీకి భారీ షాక్. వైసీపీలోకి వెళుతున్న కీలక నేత వివరాలు వీడియోలోకి తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే నేను నెక్స్ట్ చేసే వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోవచ్చు. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. టీడీపీకి మరో భారీ షాక్ అయితే తగలనుందని అయితే చెప్తున్నారు. తునిలో టీడీపీకి భారీ షాక్ తగలనుంది. వచ్చే ఎన్నికల్లో తుని టీడీపీ అభ్యర్థిగా యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య ఖరారు కావడంతో ఆయన సోదరుడు కృష్ణుడు అసంతృప్తిగా ఉన్నారు. ఇంతకాలం అన్న పోటీ చేయడంతో కృష్ణుడు నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేస్తూ వచ్చారు. ఇక యనమల రామకృష్ణ గెలుపులో తమ్ముడు కృష్ణుడు కీలక పాత్ర వహించారు. అయితే గత 2 పర్యాయాలు కూడా యనమల కృష్ణుడు పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు యనమల దివ్యకు అంటే యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్యకు అయితే కనుక ఈసారి టికెట్లు కేటాయించినట్లు తుని పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే ఈసారి కూడా యనమల రామకృష్ణుడు పోటీ చేయాలని భావించారు కానీ టీడీపీ అధిష్టానం యనమల దివ్యకు సీటు కేటాయించడంతో భంగపాటుకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీని వీడే యోచనలో కృష్ణుడు ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నెల 15 లేదా 17న వైఎస్ జగన్ సమక్షంలో కృష్ణుడు వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చిందని సమాచారం. అయితే యనమల రామకృష్ణుడు వైసీపీలో చేరికపై దాడిశెట్టి రాజా స్పందించారు. కృష్ణుడు వైసీపీలో చేరడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అయితే తెలిపారు.